బీజేపీ సర్కార్ మండలికి నశించాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి. నేషనల్ టెస్టింగ్ దేశంలో విద్యారంగ సంస్థలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి అంటూ కూడా ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు రాష్ట్రంలో కూడా అదే విధంగా కనిపిస్తా ఉన్నాయి. దీనిపైన భారీ ఎత్తున ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ సంబంధించిన విద్యార్థులు ఆ నాయకులు కూడా భారీ ఎత్తున ఈ రోజు నిరసన దీక్ష కూడా చేపడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా అసలు ఏం కావాలి ఏంటనే వాళ్ళకి సంబంధించిన నాయకులు ఆ విద్యార్థులు కూడా వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చెప్పండి అమ్మా, అసలు మీకు ఏం కావాలి ఏంటి, ఎందుకు దీక్ష చేపడుతున్నారు ఏంటి? జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. నా పేరు శిరీష, నేను గర్ల్స్ కన్వీనర్ ని. అయితే ఈ కార్యక్రమం ఎందుకు చేయబడుతున్నాం అంటే దాదాపుగా ఇప్పటికే చాలా సార్లు స్టూడెంట్స్ కి ఏదైతే ఫ్యూచర్ లో భవిష్యత్తులో మేమే ఒక ప్రజలకి విద్య కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంకా అదర్గా వాళ్ళ వైద్యం సంబంధించి ఏదైనా చేయాలంటే ఈ రోజు అంటే నేటి పౌరులే ఈ రోజు బాలులే నేట పౌరులు అనే మాట ఎలా అంటామో ఈ రోజు కూడా అలానే. అలాంటిది ఈ రోజు మనకి కనీసం విద్యలో కూడా కనీసము ఉచిత చదువు అనే పేరుకు మాత్రం ఉంది, కానీ ఉచిత చదువులో చదువు అనే మార్పు అనేది ఎక్కడ జరగటం లేదు. సో అందుకోసం ఈ పోరాటం అనేది చేస్తూ ఉన్నాము. చెప్పండి, ఏం చెప్తారంటే నాయకుడిగా ఏం మాట్లాడతారంటే చూసుకుని ఢిల్లీ విద్యార్థి ఉద్యమ స్ఫూర్తితో ఈ రోజు గంట కూడా వ్యవస్థను కాపాడాలంటే కూడా చెప్తా ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది అంటే అసలు ముఖ్యంగా రాష్ట్రంలో ఈ యొక్క వ్యవస్థ ఏ విధంగా ఉంది? ప్రధానంగా బీజేపీ గవర్నమెంట్ 2014లో అధికారం వచ్చిన తర్వాత విద్యా రంగంలో అనేక మార్పులు చేశారు. అందులో భాగంగానే ఒకే దేశం ఒకే ఎగ్జామ్ అని చెప్పేసి 2017లో ఈ ఎన్టీని తీసుకొచ్చింది కాగా దేశం మొత్తం ఒకేసారి ఎగ్జామ్ రాయిస్తే బాగా రాయించాలి. కానీ దేశవ్యాప్తంగా ఈ 10 ఏళ్ల కాలం 2017 నుంచి 2020 వరకు ఈ 10 ఏళ్ల కాలంలో దాదాపుగా 153 పరీక్ష కేంద్రాలు పేపర్ లీకేజ్ అయ్యాయి. 49 సార్లు పేపర్ రీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. దీనివల్ల ఇలా చేయడం వల్ల ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాస్తున్నారో మంచిగా రాసే వాళ్ళు వీళ్ళందరూ ఒత్తిడి అవుతున్నారు. దానికి సంబంధించి దేశవ్యాప్తంగా 23 మంది విద్యార్థులు చనిపోయారు. దాని మూలంగానే ఖచ్చితంగా ఎవరైతే ఈ బాధలు ఉన్నారో మన కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ఎన్టీని రద్దు చేయాలి. ఎవరైతే పేపర్ లీకేజ్ కారకులు ఎవరు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళందరూ శిక్షలు అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ప్రస్తుతం వ్యవస్థలు ఎందుకు ఇలా ఉంటున్నా, అసలు ఏం జరుగుతూ ఉంది? అసలు దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడినట్టు ఎన్నో హామీలు అయితే ఇచ్చింది. ఇవన్నీ కూడా పూర్తిగా అమలు చేయడం పరిస్థితి ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి? ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ పేపర్ లీకేజీ ఉదంతం ముగియక ముందే ఈరోజు మళ్ళీ నిన్న జరగబోయేటువంటి నెట్ లో ఉన్నటువంటి సోషియాలజీ, ఇంగ్లీషు, కామర్స్ ఎగ్జామ్స్ ని అవకతవకలు జరిగాయని చెప్పేసి నిలిపివేయడం జరిగింది. తప్పు మీద తప్పు చేస్తున్నా సరే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని బీజేపీ ప్రభుత్వం ఎందుకు రద్దు చేయడం లేదని చెప్పేసి మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. మరోవైపు మీరందరూ కూడా నా ఫ్రెండ్స్, నా బంధువులు కాబట్టి మిమ్మల్ని క్షమించి వదిలేస్తున్నామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఎవరైతే జంతర్ మంతర్ పోరాటంలో పాల్గొన్నారో ఆ విద్యార్థుల పైన, విద్యార్థి సంఘాల నాయకుల పైన కక్షపూరిత వేధింపులకు పాల్పడతా ఉన్నారు. దీన్ని ఎస్ఎఫ్ఐగా ఖండిస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్థులందరికీ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్యాయం చేసింది, మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి అని చెప్పేసి మేము మిమ్మల్ని అందరినీ కూడా న్యాయం చేస్తామని చెప్పారు. ఈ రోజుకి కూడా స్కాలర్షిప్ పూర్తి స్థాయిలో విద్యార్థులకు అందే పరిస్థితి లేదు. మరోవైపు వర్షాకాలం వస్తా ఉంది, సంక్షేమ హాస్టల్స్ లో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు విద్యార్థులు. అనేక భవనాలు శిథిలావస్థకు చేరి పెచ్చులోడుతా ఉన్నాయి. విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదంగా మారుతుంటే సంక్షేమ హాస్టల్కి సొంత భవనాలు లేవు. ఈ రోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనాలు లేకపోవడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మెడికల్ కాలేజీ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి, దాన్ని ముందుకెళ్లే ప్రయత్నం జరగడం లేదు. గిరిజన యూనివర్సిటీ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ఇన్ని విద్యారంగ సమస్యలు ఉంచుకొని విద్యార్థి సంఘాలు ఏవి కూడా విద్యా సంస్థల్లోకి అనుమతించకూడదు, సంక్షేమ హాస్టల్లోకి అనుమతించకూడదు అంటే ఏ రకంగా మీరు సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఇంటర్నేషనల్ భోగాపురం ఎయిర్పోర్ట్ లో 15,000 మంది గిరిజనులతో తింసా నృత్యం చేయించినటువంటి కూటమి ప్రభుత్వం అవార్డులు పొందింది, దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకుంది. కానీ ఈ గిరిజనులకు మీరు ఏం చేశారని చెప్పేసి మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. జీవో నంబర్ 3ని అమలు చేసే పరిస్థితి లేదు. 170 చట్టాన్ని అమలు చేయకుండా భూములు విపరీతంగా దోచుకున్న వాళ్ళకి దోచి పెడతా ఉన్నారు. అదే తరుణంలో ఈ విజయనగరం జిల్లాలో పురిడి, మారిక్య, రెడ్డివాని వలస గ్రామాల్లో విద్యార్థులకి పాఠశాల భవనాలు లేక అద్దె భవనాల్లో రేకుల షెడ్డల్లో చదువుకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్ని గిరిజనులకు దిగజార్చి వాళ్ళని రాజకీయంగా వాడుకోవడం సిగ్గుచేటు అని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఇప్పటికైనా సరే ఈ యొక్క విద్యారంగ సమస్యలను పరిష్కారం చేయకుండా విద్యార్థి సంఘాలను కట్టడి చేయాలని చూస్తే తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తా ఉన్నాం. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకోసం నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ప్రజలు ఏదైతే కేంద్రంలో నుండి ఎన్టీఏ
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదో ఖచ్చితంగా వెంటనే రద్దు చేయాలంటూ కూడా చెప్పుకున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే గతంలో జరిగినటువంటి ఎగ్జామ్స్ ఎన్ని అవతావకాలు జరిగాయి, ఇప్పుడు కూడా మళ్ళీ నిన్న కూడా అటువంటిది జరిగిందని తాత్కాలికంగా ఆపేసిన పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి. ఈ కారణం చేత ఖచ్చితంగా ఏజెన్సీ రద్దు చేయని వరకు మేము దేశ కొనసాగిస్తూ ఉంటే కూడా ఒకవైపు చెప్తా ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి కానీ చూసుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ విద్యా సంస్థలు అయితే మాత్రం అలా పేరుకుపోతున్న తప్పుకొని ఎటువంటి విధంగా దానికి సంబంధించిన కార్యక్రమం కాల్చడం లేదంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇదే కనుక కొనసాగితే మేమైతే విప్లవ పడతామంటే కూడా ఈ రోజు విద్యాశాఖ నేతలు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడు రాజు సాటి విజయనగరం జిల్లా నుంచి.